థాయిలాండ్ కల్చర్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక్కడ మన పోలీసులు ఆపారనమాట, అందరు నవ్వుతున్నారు పోలీసులు అందరూ. అది మనకి ప్రజెంట్ దుర్షేడ్ దాకా వచ్చిందనమాట. మన కర్మలో రాసిపెట్టి ఉంటే జరగక మానవు. ఆ ప్యాడ్ ఊడి బయటకు వచ్చేసింది. Hey guys, good morning, welcome back to channel. This is Varaprasad Sai watching Varaprasad Vlogs. మార్నింగ్ మనకు అమ్మవారి నుంచి కాల్ వచ్చిందనమాట. అదే మన పెద్ద కలవల మా అమ్మాయి దేవుని నుంచి అనమాట. నిద్ర లేవకముందే ఫోన్ కాల్ వచ్చింది. సో టెంపుల్కి రమ్మని చెప్పేసి ప్రజెంట్ అయితే ఉదయం బయలుదేరుతున్నాను. ప్రజెంట్ మన ఇంటి దగ్గర నుంచి టైం వచ్చేసి 8 గంటల 22 నిమిషాలు. ఇంటికి బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వల్ల అనేది చూద్దాము. స్కూల్స్ కాలేజ్ అన్ని అయిపోయి కనుక ఇప్పుడు అందరూ బయట పబ్లిక్ ఎక్కలేరు చూసారు కదా. నార్మల్ జనమే సంచరిస్తున్నారు. ప్రజెంట్ అయితే మన కెమెరాస్ బ్యాగ్లతో అయితే మనం అయితే ప్రజెంట్ బయలుదేరాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల దూరం వస్తుంది అనుకుంటా మా అమ్మాయి టెంపుల్ అనేది. ప్రజెంట్ మనం అయితే పెద్దపల్లి రోడ్ అంటే సుల్తానాబాద్ రోడ్కు అటు వెళ్ళాల్సి ఉంటుంది. సివిల్ హాస్పిటల్ చౌరస్తా, ఇదే మంచిర్యాల చౌరస్తా, కరీంనగర్లో మంచిర్యాల చౌరస్తా అంటారు అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం. ఇంకా వేరే వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒకరిని కలిసి మళ్ళీ వెళ్ళాల్సి ఉందన్నమాట. జున్ను విన్నులకు ఏం చెప్పకుండానే వచ్చేసారు. అంటే లేచారు, టాటా బై బై రెడీ అయిపోయి డైరెక్ట్ టాటా బై బై చెప్పేసి వచ్చేసారు అనమాట. లేకపోతే వాళ్ళు కూడా వస్తా అనేవాళ్ళు. 9 గంటల 40 నిమిషాలకు మళ్ళీ రాజీవ్ చౌక్ దగ్గర వచ్చాను. ఇంకెక్కడ షాపులు తీసినట్టయితే కనబడట్లేదు. బయట మాత్రం చూడండి ఒకసారి. రాజీవ్ చౌక్ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ ఏం లేదు. ఇవాళ మేడే హాలిడే అనమాట, అందుకొరకే ఇట్లా ఉంది వాతావరణం. ఈరోజు మేడే కనుక కంప్లీట్లీ ఖాళీగా ఉంది కరీంనగర్ అంతా కూడా. ఏదో కర్ఫ్యూ పాటించినట్టు కనిపిస్తుంది మొత్తం. సో నాతో పాటు మామయ్య కూడా వచ్చిండు. మామయ్య నేను కలిసి వాళ్ళ మామయ్య టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సో మీలో ఎంతమంది మామయ్య టెంపుల్కి వచ్చిన వాళ్ళో కింద కామెంట్ సెక్షన్ తెలియండి. మొన్న బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా, అందరూ ఎలా ఫీల్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియండి. ప్రజెంట్ మన శనివారం మార్కెట్ దగ్గరకు వచ్చాము. శనివారం మార్కెట్ దగ్గర అయితే మామిడి పనులు అవి అయితే బాగానే వచ్చినాయి కదా, సరిగ్గా మామిడి పనులు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మందుల షాపులు ఉన్నాయి. ఈ రోడ్ అయితే కొంచెం ఇప్పుడే బిజీ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం శనివారం మార్కెట్ నుండి టువర్డ్స్ గాంధీ రోడ్ లో వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకొని టువర్డ్స్ గోదావరికని అండ్ పెద్దపల్లి రోడ్ లో వెళ్తాం అనమాట. ప్రస్తుతం అయితే మనం గోదావరికని రూట్ లో టర్న్ అయినాము. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది కదా, బైపాస్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ముందర ట్రినిటీ బోర్డు కనబడుతుంది. ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా, ఇక్కడ ముగ్దుపూర్ దాటిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 నిమిషాలు మేము లైన్ లో ఆ ట్రాఫిక్ లో నిలబడి. ట్రాఫిక్ లో ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది అనమాట. సో మీలో ఇలాంటి సిచ్యువేషన్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు రోజు చెప్పండి. రోజు ట్రావెల్ చేస్తున్నా అటు ఇటు, రోజు ఇదే పని అనమాట, రోజు చెక్ చేయడం. ప్రజెంట్ మనం చిన్న కల్వల గ్రామంకి వచ్చాము. చలో చిన్న కల్వల ఊర్లో వచ్చేసరికి 10:45 అవుతుంది. ఉన్న టైం అంతా మన ట్రాఫిక్ లో అయిందనమాట. ఇప్పుడు మామయ్య వచ్చేసి కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళాడు. చిన్న కల్వల కొబ్బరికాయ తీసుకోవడానికి. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఇక్కడ. ఇదంతా చిన్న కల్వల గ్రామం. చిన్న కల్వలే కదా ఇది. చిన్న కల్వ గ్రామం నుంచి వెళ్ళి టువర్డ్స్ మనకు వెళ్తున్నాము. ఇప్పుడు మనకు గోదావరికని రోడ్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, శ్రీ కల్వల మామయ్య టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో కరీంనగర్ నుంచి పెద్దపల్లి రూట్ లో మేము ప్రజెంట్ అయితే పెద్ద మామయ్య టెంపుల్కి వెళ్తున్నాము. చూసారు కదా, శ్రీ కల్వల మామయ్య దేవాలయం పెద్ద కల్వల పెద్దపల్లి. ఇక్కడ నుంచి ఈ ఆర్చ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే మధ్యలో వాగు వస్తుంది. వాగు వెనకాలనే మా పక్కన ఒడ్డుకే మన పెద్ద కల్వల మామయ్య టెంపుల్ అయితే ఉంటుంది. సో పెద్ద కల్వల మామయ్య టెంపుల్కి ఎలా వెళ్ళాలి చూసుకొని దారి మన గోదావరికని రోడ్ పెద్దపల్లి రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఇక్కడ మలిగిన తర్వాత ఇట్లా ముందుకు వెళ్తే జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి చాలా తక్కువ డిస్టెన్స్ అండి, ఒక 1/2 కిలోమీటర్ అనుకోండి. 1/2 కిలోమీటర్ కూడా వాకేబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ చిన్న రోడ్ నుంచి వెళ్ళి ఆ చెట్టు పూల చెట్టు కనిపిస్తుంది కదా, దీని తర్వాతనే మనకి టెంపుల్ అనమాట. అది వాగు ఏరియా. ఇక్కడ ఒక ఈత చెట్టు ఉంది చూసారు కదా. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాగులో వాటర్ లేకపోతే కార్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. చూద్దాం మన కార్ వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి. వాగులోకి వెళ్ళి మొన్న బ్రహ్మోత్సవాలు చేశారు, ఇంకా రోడ్ వేశారు చూసారా. వాగులో వాటర్ వచ్చేసింది అనమాట. మొన్న బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు వాటర్ లేకుండే, ఇప్పుడు వాటర్ వచ్చేసినాయి. వాగుల్లోకి వెళ్ళి అయితే కార్ను దించాము. సో చూద్దాము కార్లో నీళ్లు లోతుందా ఎట్లుందా పోదా అని చూసిన తర్వాత లేకుంటే ఇక్కడే ఆగుతాము. ప్రజెంట్ అయితే మనం చూసారా పెద్ద కల్వల మామయ్య టెంపుల్కి వెళ్ళడానికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వాటర్ లేవు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ స్టార్ట్ అయిపోయినాయి యథావిధిగా. మనం ఇందులోకి వెళ్ళి కారు తీద్దామని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే చూద్దాం, ట్రై చేద్దాం. కారు పోతుందా, ఇంట్లోనే ఇరకపోతుందా, ప్లస్ అవతల వాటర్ ఉన్నాయి. అది టెంపుల్ అనమాట ఒడ్డున. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు హైవే నుంచి ఇట్లా వచ్చాం కదా, వాగు దాటాము. వాగు వాటర్ ఉంటుంది. ఈ వాగు ఒకవేళ ఫుల్ గా ప్రవహించింది అనుకోండి, మనకి చిన్న కల్వల నుంచి కూడా దారి ఉంటుంది. చిన్న కల్వ నుంచి వస్తే టెంపుల్ అవతల నుంచి వస్తాం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ కార్ అయితే ఇందులోకి ఈజీ వచ్చేసింది. మీరు వీడియో చూసుంటారు. మన కార్ అయితే తీసాము, చిన్నగానే వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి పక్కనే మన టెంపుల్.
మీరు ఎప్పుడు కూడా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసినా కూడా మీకు గుడి తలుపులు తీసి ఎప్పుడు వచ్చినా కూడా మీకు దేవుని దర్శించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కార్ ఇక్కడ పార్క్ చేసాము. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా రేకుల షెడ్ వేసారు ఒకటి, గుడి ఆవరణ. సో ప్రజెంట్ అయితే మా అమ్మాయి అయితే మనకి దీపం నైవేద్యం పెట్టడానికి అయితే వచ్చాడు. శ్రీ మామ్మాయి దేవాలయం, చిన్న కల్వల, మండలం సుల్తానాబాద్, జిల్లా పెద్దపల్లి. ఎండోమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ A307/2016. చుట్టుపక్కల అన్ని పొలాలు, అటుపక్కన వాగు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గుడికి డెవలప్మెంట్ సంబంధించిన షెడ్స్ ఇవన్నీ కూడా వర్క్ ఇక్కడ ఆల్రెడీ అయినాయి. ఇది కొత్త లేటెస్ట్ అయిన డెవలప్మెంట్ వర్క్స్ అనమాట. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ప్రజెంట్ మన మామ్మాయి టెంపుల్ దేవస్థానం ఈ విధంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మీరు బ్రహ్మోత్సవాలప్పుడు రద్దీ బాగుంటారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మీరు ఎల్లవేళలా కూడా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన కల్వల మామ్మాయి దేవి మీరు నేరుగా దర్శించుకోండి కానండి. చాలామంది ఎంతో దూరం నుంచి కూడా కల్వల మామ్మాయిని మొక్కుతారు, కానీ గుడి బ్రహ్మోత్సవాల సమయంలోనే వస్తారు. మిగతా రోజులు కూడా రావచ్చు ఇక్కడికి, అమ్మవారిని స్వయంగా దర్శనం చేసుకోవచ్చు. నైవేద్యం, దీపం, ధూపం అయితే ఇప్పుడు అయిపోయింది కార్యక్రమం. అమ్మవారికి దీపం ముట్టియడం జరిగింది అండ్ కొబ్బరికాయ కూడా కొట్టారు. ప్రజెంట్ అయితే మనకు ఒరిజినల్గా అమ్మవారి విగ్రహం దొరికిన విగ్రహం అనమాట. ఇది పొలంలో దున్నుతున్నగా దొరికిన విగ్రహం. ఇది అమ్మవారు ప్రతిష్ఠించిన విగ్రహం. ఇది ప్రజెంట్ మా అమ్మాయి దేవి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించడం జరిగింది. సో ఇక్కడ జై మాతాకి, ఇంకెవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు అమ్మవారికి జై మాతాకి అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో లోపల నుంచి అయితే గుడి నుంచి బయటకు వచ్చాము. ప్రజెంట్ అయితే బయట వాతావరణం, టెంపరేచర్ బాగా హీట్గా ఉన్నాయన్నమాట, ఇక్కడ వేడి. సో మీరు ఎవరైనా రెగ్యులర్గా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఏ రోజైనా రావచ్చండి. వచ్చే ముందు ఎవరైనా కాల్ చేస్తారనుకోండి, కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేస్తే మీరు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్ళొచ్చు. ఆంజనేయ స్వామి దేవాలయం లోపలికి వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మనకి హనుమంతుడు, పక్కన గణపతి. హనుమాన్ జయ శ్రీరామ్, జయ విఘ్నేశ్వరాయ నమః. మన హనుమాన్ దర్శనం చేసుకుంటున్నాం. హనుమంతుడికి గణపతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది, హనుమాన్ గణపతి దర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మేము వెళ్తున్నాం. మళ్ళీ అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించిన తర్వాత ఇప్పుడైతే ప్రసాదం తింటున్నాము. మా అమ్మాయి అయితే కొబ్బరికాయ ఇస్తున్నాడు నాకు. ప్రజెంట్ మా అమ్మాయి దేవస్థానం నుంచి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది అనమాట. మధ్యాహ్నం ఎంత అవుతుంది, టైం 1:11 అవుతుంది. సో ఇక్కడైతే నిర్మానుష్యంగా ఎటువంటి సౌండ్ లేకుండా ఓన్లీ పక్షుల కిలకిల రాగాల సౌండ్లు మాత్రమే వస్తున్నాయి, ఏమీ రావట్లేదు ఇక్కడ. 1:15 మేము మళ్ళీ టెంపుల్ నుంచి బయలుదేరాం అనమాట. టెంపుల్ ఇటు పోతేనేమో చిన్న కాలువల, టెంపుల్ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటేనేమో మనకి పెద్ద కాలువలు అంట, వాగులకి వెళ్ళిపోతే. ప్రజెంట్ మనకు వాగులు అయితే వాటర్ ఉన్నాయి, వాగులకు మన కార్ను తీస్తున్నాము. ఇప్పుడైతే ఇందుకెళ్ళి వచ్చాము. సూపర్గా ఉంది వాగు అయితే. ఇప్పుడు కొన్ని వాటర్ వస్తున్నాయి, అప్పుడు బ్రహ్మోత్సవాలు అయితే మొత్తం అప్పుడు వాటర్ లేకుండే. చూస్తారు కదా, సూపర్గా ఉంది. సో వాటర్లో మన కార్ను తీస్తున్నాం మళ్ళీగా ప్రజెంట్గా. చూద్దాం, ఇలా అయితే స్విమ్మింగ్ ఏదైతే నాకైతే పొద్దున్న దాకా నీరు చూసారు కదా, బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. వాటర్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ మొన్న వచ్చినప్పుడు వాటర్ ఉన్నాయి అనుకుంటే వాటర్ లేకుండా బ్రహ్మ వచ్చినప్పుడు చూసారు ఎంత మంచిగా వాడుతున్నాయో వాటర్ అయితే. ఒకప్పుడు ఫుల్ వర్షాలు పడితే అయితే ఫుల్గా ప్రవహిస్తుంది వాగంతా కూడా. మామయ్య వాటర్లోకి వెళ్ళి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ప్రజెంట్ మన మామాయి దేవి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ కమాన్ హైవే రోడ్కి వచ్చాము. లెఫ్ట్ సైడ్ అయితే పెద్దపల్లి, రైట్ సైడ్ పోతే కరీంనగర్. మనం లెఫ్ట్ సైడ్ పోయి యూటర్న్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ ఇటు సైడ్ పోతే కరీంనగర్, ఇటు సైడ్ పోతే పెద్దపల్లి. మళ్ళీ మనం పెద్ద కాలువలోకి వచ్చాము. ఇక్కడ నుండి నేను కార్ రివర్స్ మళ్ళీ పెట్టుకుంటాను మామయ్య వచ్చేలోపు. వాటర్లోకి వెళ్ళి తీసినందుకు చూసారు కదా, మా ప్యాడ్ కింద ఏదైతే సేఫ్టీ ప్యాడ్ ఉంటుందో డస్ట్ పడకుండా ఆ ప్యాడ్ ఊడి బయటకు వచ్చేసింది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆగామన్నమాట. సుగ్లాంపల్లి దగ్గర ఆగాము. మా కారు ఇలా అయిపోయింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి సుగ్లాంపల్లిలో ఇక్కడ అంకుల్ వాళ్ళు ఉన్నారు. అంకుల్ వాళ్ళు నాకు స్క్రూ డ్రైవర్లు ఇచ్చి ఇట్లా ఆ కార్కి వచ్చిన ప్యాడ్ని ఇప్పేసుకున్నాను అనమాట. అంకుల్కు థ్యాంక్ యూ. సో లోపల ఉన్నారు అంకుల్, బయలుదేరుతున్నాము. సరే అంకుల్, రైట్. ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన కర్మలో రాసి పెట్టి ఉంటే జరగక మానవు. కానీ మీరు దేవునిపై నమ్మకం ఉంటే మీ కర్మ ఏదైతే జరగాల్సి ఉందో జరుగుతుంది. కానీ దానికి ఇమీడియట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనమాట. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు దేవునిపై నమ్మకం లేకుండా, అపనమ్మకంతో, ఆత్మవిశ్వాసం లేకుండా మీరు ఉన్నారనుకోండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది లేట్గా సాల్వ్ అవుతుంది. అదే దేవుని నమ్మకం ఉండి మీరు మన ఆత్మస్థైర్యంతో ఉన్నారనుకోండి, మీకు ప్రాబ్లం వచ్చిన వెంటనే సొల్యూషన్ కూడా ఇమీడియట్ ఉంటుంది అనమాట. క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నట్టు ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఇమీడియట్ ఉంటుంది. ఇప్పుడు నాకు అదే జరిగింది. కారు రోడ్డు మీద మన వాటర్లోకి వెళ్ళడం వల్ల కింద ప్యాడ్, సేఫ్టీ ప్యాడ్ ఏదైతే ఉంటుంది, ఇంజన్ సేఫ్టీ ప్యాడ్, అది 2 బోర్లకి వెళ్ళి ఊడిపోయి కింద పడింది. కరెక్ట్ రోడ్డు మీద అది చెట్టు నీడకి వచ్చే దగ్గరకే ఒక వేరే వాళ్ళు వెనకాల కార్లో వచ్చి చూసి నాకు చెప్పారనమాట ప్యాడ్ అట్లా ఉందని చెప్పేసి. సో నేను చూసుకొని అక్కడ ఆగాను. మళ్ళీ దానికి సంబంధించి నాకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. వాస్తవంగా అప్పుడు కార్లో లేదు. కరెక్ట్గా పక్కన ఒక ఇల్లు ఉంది సుగ్లాంపల్లి దగ్గర. ఆ ఇంటి ఓనర్ వాళ్ళు కూడా లేరు. నేను కార్ ఆపి వాళ్ళు ఇంటికి నిలబడేది లోపే వాళ్ళు అక్కడ నుంచి బయట నుంచి వచ్చి నాకు స్క్రూ డ్రైవర్ కావాలంటే కరెక్ట్ అదే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి పెద్దదంటే పెద్దది, చిన్న అంటే చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ఈ విధంగా అంటే మనకు ప్రాబ్లం జరిగింది, దానికి ఇమీడియట్గా సొల్యూషన్ కూడా జరిగింది అనమాట. అంటే దేవునిపై నమ్మకం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఈ విధంగా జరుగుతుంది. ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు కూడా ఎప్పుడు ఏం జరిగినా, ఏ కష్టం వచ్చినా దేవునిపై భారం ఉంచండి. సో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఏదైనా. ఫ్రెండ్స్ మన వరంగల్ టు జగిత్యాల హైవే ఏదైతే ఉందో అది మనకి ప్రజెంట్ దుర్షేట్ దాకా వచ్చిందనమాట. ఇక్కడ మనకు దుర్షేట్ హైవే మీద ఏదైతే రామగుండం రోడ్ ఉందో, గోదావరిఖని రోడ్డు దగ్గర ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చూసారు కదా. సో చాలా మందికి తెలియదు ఇది ఎక్కడి నుంచి వస్తుందని. ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా నగనూరు మీద నుంచి వెళ్ళి మనకి కొత్తపల్లిలో టచ్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది బ్రిడ్జ్. మన కరీంనగర్ టు వరంగల్ హైవే టువర్డ్స్ జగిత్యాల రోడ్లో ప్రజెంట్ గోదావరిఖని రోడ్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ రోడ్ మనకు వరంగల్ నుండి ఇక్కడ దుర్షేట్ వరకు వచ్చింది. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో ఈ రోడ్ అవతల కనిపించి చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇలా మొదలు పెడితే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మన గోదావరిఖని రోడ్డు పైన టువర్డ్స్ ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ నగనూరు గుట్ట ఉంది కదా, నగనూరు నుంచి వెళ్ళి మన కొత్తపల్లి టువర్డ్స్ జగిత్యాల వరకు వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. 4 లైన్ రోడ్, నేషనల్ హైవే. ఫ్రెండ్స్ మన వరంగల్ నుండి టువర్డ్స్ జగిత్యాలలో నేషనల్ హైవే ఉంది కదా, దానికి సంబంధించిన వీడియో అయితే పెట్టిన చూసారు కదా. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో చేద్దాము. ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దుర్షేట్ వాగు దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకు రోడ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మళ్ళీ చూసారు కదా అక్కడ వర్క్ నడుస్తుంది. అటు నెక్స్ట్ దుర్షేట్ వాగు అనమాట. టైం 3:33. మన కోర్ట్ నుండి టువర్డ్స్ మంచిర్యాల చౌరస్తాకి వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాను. బయట చూసారు కదా ఎర్రటి ఎండలో పబ్లిక్ ఎంతమంది వెళ్తున్నారు అనేది. సో ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నాను. మా అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా అన్నం తినేసి ఏం చేద్దామని ఆలోచిద్దాము. ఫ్రెండ్స్ మీరు చాలా మంది వీడియో చూస్తున్నారు. సో కొందరు బాగుంది అంటున్నారు, లైక్స్ కొడుతున్నామంటారు. కానీ లైక్స్ కొట్టినంత మాత్రం మీరు చూసినట్టు నాకు తెలియదు. లైక్స్ కొట్టండి, దాంతోపాటు ఏదో ఒక మెసేజ్ పెట్టండి అనమాట. దానివల్ల మీరు ఎవరెవరు చూస్తున్నారు ఏంటంటే ఆ విషయం తెలుస్తుంది. ప్రజెంట్ చూసారు కదా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అమ్మ బొమ్మ ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 4:53. చూసారా మా బాబు రోహిత్ వచ్చారు, అమ్మ పప్పి, చుట్కి, రేవా, మనసి, స్వాతి, సంధ్య, విన్ను, జున్ను అందరు ఉన్నారు. అందరు ఆటలాడుతున్నారు. అందరూ గరం గరం వేడికి చెప్పినా బాబు అయితే చెప్పినా కూలర్ మీద కూర్చున్నారు అనమాట. ఇప్పుడు నేను అన్నం తినాలి. చక్కగా మా అమ్మాయి టెంపుల్ నుంచి చక్కగా ఇంటికే రావడం జరిగింది అనమాట. మామా మంకీ ఫోన్లో ఉల్లు అన్నదట. సో ఈరోజు అయితే మొత్తం టెంపుల్కే అయిపోయింది అనమాట టైం అంతా. చాలా మా విన్నాను ఎంత హ్యాపీగా ఉన్నారు. నేను రాగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కార్ వచ్చిందా చోట, కార్ వచ్చింది అనమాట. సో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాడు జున్నాని దిగుతున్నాడు, ఎక్సైట్మెంట్ అవుతాను. కార్ వద్దా అటు ఉంది, ఆడ పార్కింగ్ వేసేద్దాం. పార్కింగ్ పెట్టేద్దాం. కారు వచ్చేసి పార్కింగ్ పెడదామని పోతాం అనమాట మేము ప్రజెంట్ అయితే.
సో అప్పటి నుంచి వీళ్ళతో స్పెండ్ చేయాలి. మార్నింగ్ వెళ్ళినా అంటే ఇప్పుడు వచ్చినా కదా, అందుకని ఇద్దరు వచ్చినారు. జున్నానికి కాలు కాలుతున్నాయి. గేట్ తీ బేట, ఓపెన్ ద గేట్స్. ఓకే, కార్లోకి వెళ్ళి కార్లో సామాన్లు పట్టుకు పైన పట్టుకోపో బేట. ఓకేనా, నువ్వు కార్లో పట్టుకొని బయట ఇటు రాపు. ఓకేనా. ఇంజన్ కింద ఉండే మ్యాట్ చూస్తారు కదా, ఊడిపోయింది. అక్కడ మధ్యలో దారిలో ఇప్పుకున్నాను, వెనకాల డిక్కీలు వేసుకున్నాను. ప్రజెంట్ అయితే దా బేట అలే మట్టి వాటర్ తడుచుట్లా కాలువలోకి వెళ్ళి తీసినాం కదా, అట్లా అయిందనమాట. ప్రజెంట్ అయితే కార్ పార్కింగ్ చేసేస్తా. ఎటు పోతున్నా విన్నాను, బయటికా పార్కింగ్ చేద్దాం, పార్కింగ్ చేసేద్దాం. జూమ్ 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 అయింది కదా, జూమ్ 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 అయింది. ఎటు పోతున్నా బయట, బయటికి కాదు, కార్ అక్కడ పార్క్ చేసేస్తాము. వెళ్తున్నాము. ఉడకపోస్తుంది కదా కార్లా, చల్లగా వస్తుందా? ఇప్పుడే వచ్చినాం, ఏసీ ఆన్ చేసినా ఇప్పుడే. చల్లవుతుందా, చల్లవుతుందా? సరే చలో, కార్ పార్కింగ్ చేసేసాము. ఇప్పుడు ఏద్దాం, దిగుదామా? దిగుదామట. ఇగో లడ్డు ప్రసాదం వచ్చింది, లడ్డు ప్రసాదం వచ్చింది. ఇంకోటి కూడా ఉన్నది, అల్లే ఉంది. అన్ననే అన్ననే అన్న వెళ్దాంపా. జున్ను విన్న డాన్స్ చూడండి, లడ్డు వచ్చిందని. నువ్వు నేను కలస్తానా, నువ్వు ముందర పోతున్నావా? సరే ఓకే పద. నువ్వు ముందట పోతున్నావా? అన్నయ్య ముందర పోతాడు కదా మరి, అన్నయ్య ముందర పోతాడు. డాన్స్ డాన్స్ బల్లె బల్లె డాన్స్ చేసుకుని వెళ్తున్నారు, బల్లె బల్లె డాన్స్ చేసుకుని వెళ్తున్నారు. అయి విన్నాని లడ్డు తింటున్నాడు, జున్నాని లడ్డు తింటున్నాడు. 42 అవుతుంది. మా రేవా ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. ప్రజెంట్ రేవా 10th రిజల్ట్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ సిలబస్ కదా. ఎప్పుడైతే రిజల్ట్? May 3rd నడుస్తాయి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు రేవా. రాగానే నాకేమిస్తావు? ఏం పార్టీ? ఏమో తెలియదు. ఏమిస్తావు పార్టీ? నాకేం తెలుసు, మీ ఇష్టం. మీ ఇష్టం, నాకేం తెలుసు. నాకైతే ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ కావాలి. ఓకే, చాక్లెట్ బిస్కెట్. ఈ రిజల్ట్ రాగానే ఫస్ట్ పట్టుకోవాలి రావాలి. ఓకే ఓకే ఓకేనా? మంచిగా వస్తే మంచిగా వస్తే పట్టుకోవాలి. మంచిగా వస్తే అంటే మంచిగా అంటే మంచిగా అంటే చెడు మనం రేవో విషయం తెలుసుకున్నాం. మార్క్స్ వస్తే ఇస్తాం. ఏ మార్క్స్ వచ్చినా ఇస్తాం. ఏ మార్క్స్ అంటే ఎన్ని వచ్చినా ఇస్తా. మంచిగా చెడ్డ ఇప్పుడు నాకు చూసినారా, మంచి చెడు ఏం లేదు. ఎగ్జామ్స్ రాస్తే ఏ మార్క్స్ వచ్చినా పాస్ కాదు. ఓకే, మరి జున్ను నాన్న కూడా చూస్తున్నాడు. రేవక్క నీకు ఏమిస్తుందట? పాస్ అయినాక మార్క్స్ వచ్చినాక చాక్లెట్ బిస్కెట్ పట్టుకొస్తుందట. ఓకేనా? రైట్. సాయంత్రం మేము అందరం ఇప్పుడు పసుపు కారం పట్టుతారు కదా, కారం పొడి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. చలో అరే వస్తున్నా. సో మా గ్యాంగ్ అంతా చూసారు కదా అందరూ. బాయ్ బాయ్ సంధ్య, రేవో బాయ్. కార్ పోదాం, వీళ్ళు కార్ పోదాం అంటారు. ఓకేనా? చలో చలో అందరికి బాయ్ బాయ్ చెప్తున్నా. మేము కూడా వెళ్తున్నాం ఇక్కడి నుంచి. చూసారా ఎంతమంది ఉన్నారు ఇంట్లో మా ఇంట్లో. బాయ్ సంధ్య, రేవో బాయ్, టాటా, జిన్ను విన్నులు బాయ్. డోర్ తీసిండు, జాగ్రత్త జాగ్రత్త, డోర్ పడుతుంది. సరే సరే రండి, ఆగావు. సంధ్య రేవా వెళ్తున్నారు. ఇప్పుడు వస్తే జున్ను విన్ను, నేను, అమ్మ, బాబు, రోహిత్, చుట్కి, మనసి అందరూ వస్తున్నారు. బాయ్ బాయ్, టాటా. పైకంట అంట, పైకంట. నాతో పాటు రోహిత్ అండ్ అమ్మ వస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారా, మా విన్నాని బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాడు. ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాడు మా విన్నాని. కార్తీక్ చాలు చాలుగా నవీన కాడ చాలు, బాగా బాగా నడితే కడుపు వస్తుంది ఇవాళ. మా విన్ను నాని, రోహిత్ ఇంటికి వచ్చిండు, మా అత్త కూడా వచ్చింది కార్లో. ముందర వచ్చినావా? నాకన్నా ముందే చెప్తున్నాడు మా విన్ను నాని. ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట. వెనకాల అమ్మ అండ్ అత్తమ్మ కూర్చున్నారు. అయి అక్క అక్క వస్తుందట, అక్క కోసం వెయిటింగ్. చలో అక్క వచ్చింది, విన్ను నాని వెళ్తున్నారు బయటికి. బాయ్ విన్ను నాని.
ఇల్లు తంబేసి వచ్చిల్లు అక్క స్కూల్కి వెళ్ళి వస్తుంది. చలో మళ్ళీ ప్రయాణం స్టార్ట్. అక్క వెనకాల వచ్చేసింది. ఏం చేసి వచ్చినావు విన్ను స్కూల్లోకి? విన్న స్కూల్లోకి అయ్యండి, పారమిత స్కూల్లోకి అయ్యండి వేసి వచ్చిండు. రెగ్యులర్గా తీసుకపోయింది ఇక్కడే కారపొడి. కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అటు చూసారు కదా మొత్తం కారపొడి ఇక్కడ పడుతున్నారు. దిగవా 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 లే లే బయట కాముంది. వస్తావా బయటికి? కాముంది. అమ్మ రండి, కారం ఉంది బయట. నిద్ర అవుతాడా? జున్నా నిద్ర అవుతాడట. నిద్ర అయిందా? మొత్తం 18 కిలోల కారం తీసుకున్నాము. 350 రూపాయలు కిలో అమ్ముతున్నారు. కొంచెం మనకైతే స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చాడు అక్బర్ ఖాన్ అండ్ మన ఇంకో పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ వీళ్ళు జున్ను ముందుకు వస్తున్నారు. ఇక్కడ మన పోలీసులు ఆపారనమాట. ఓపెన్ చేస్తే మన కార్ నిండా కారపడే ఉంటుంది అనమాట. అందరు నవ్వుతున్నారు పోలీసులు అందరూ. ప్రస్తుతం శాతవరం యూనివర్సిటీ దగ్గర నుంచి నైట్ బజార్లకు వచ్చాము. ఫుడ్ కోర్ట్స్ ఇవి రాత్రి 2 గంటల దాకా ఓపెన్ అయి ఉంటాయి అనమాట. చూసారు కదా నైట్ బజార్. ఇది యాక్చువల్గా థైలాండ్ కల్చర్. నైట్ బజార్ అనేది థైలాండ్ కల్చర్. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విజయనగరం రోడ్లో వెళ్తున్నాం. పోచమ్మ గుడి లైను. ప్రస్తుతము భాగ్యనగర్ వచ్చాము. సాయిబాబా గుడి ముందరికి వచ్చాము. కొన్ని ఏళ్ళు అవుతుంది సాయిబాబా గుడికి వెళ్ళాక. ఇక్కడ భాగ్యనగర్ సాయిబాబా టెంపుల్ ఇదిగోండి. మిరపొడి తీసుకొని అక్క ఇంటికి వచ్చాము. జిన్నాని విన్నాను అక్కడ కోడి పిల్లలు కొక్కరొక్క ఉన్నాయా? కొక్కరొక్క ఉన్నాయట. కళ్ళు చూస్తానయా? సో అత్తమ్మ కూడా వచ్చింది అనమాట. మళ్ళీ రోహిత్ ఏదావిదిగా అక్కడ ల్యాప్టాపా కొక్కరొక్క ఉందట. కొక్కరొక్క కోడిపిల్ల ఉందంటే కోడిపిల్ల కోడిపిల్ల డబ్బల కోడిపిల్ల ఉంది. కింద పోతాయి. విన్నానికి అక్క ముందు కొనేసుకొని ఉంటున్నారు అనమాట. పోతాయి ఇద్దరు పోతున్నా పోతాయి. ఏంటి బయట ఏమన్నావు? పైకనా ఇంకా ఇంకేమన్నా ఏమన్నా ఇంత ముందు నాన్న పైకి అన్నా? సరే పైకి అంటాను అన్న. పైకి అన్న చలో వెళ్తున్నాం అక్క. బాయ్ 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 బాబురైత్ బాయ్. పోతున్నాం ఇక మన ఇంటికి. సో జున్ను విన్ను మళ్ళీ బాగా దగ్గరకు వచ్చిళ్ళు. బాయ్ బాయ్ చెప్పండి. హాయ్. చలో మామగా చెగడిచ్చిలా మమ్మీతో తిరగాల? నాన్నతో తిరుగుతారా మమ్మీతో తిరుగుతారా బేట? ఓయ్ కూర్చో. నాన్నతో తిరుగుతారా మమ్మీతో తిరుగుతారా మీరు? నాన్నతారా? చలో వెళ్తున్నా. బాయ్ బాయ్. ఉంటావా? చలో బాయ్ చెప్తామా మామకు? బాయ్ చెప్పు మరి. బాయ్ సెకండ్. బాయ్ సెకండ్. నువ్వు సెకండ్. బాయ్ బాయ్. రండి ఇంటికి రాను. ఏం లేవు అవి నడవయి. జున్ను విన్ల కోళ్ళు ఏం నడవయి. బాయ్ బేట. ఇంటికి రాను. ఇంటికి రా. సరే వెళ్తున్నాం ఇక చలి. రైట్. 9:05 ఇంటికి వచ్చినాము. ఏం చెప్పాలా? మళ్ళా ఫోన్ చూస్తారా? నేను చెప్పాలట. వాళ్ళు ఎవరు చూస్తారా ఫోను? లడ్డక్క పప్పక్క మనక్క మనస్వి ముగ్గురు కలిసి ఫోన్ చూస్తారట. ఫోన్ చూస్తారా మీరు? రాగానే ఇక్కడ పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నారు. ఫోన్ చూడకోగో. విన్నాని జున్నాని ఫోన్ చూడకని చెప్తాను. నువ్వు ఫోన్ చూస్తానమాట. ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తాను మీరు. సో మా విన్నాని జున్నాని ఫోన్ చూడదని చెప్తాడు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా జరిగింది. ఈరోజు కొంచెం ఎక్కువ వీడియో అయింది అనుకుంటా. అమ్మాయిది అమ్మాయి ఇంటికి రాలే. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వస్తారు. అయ్యయ్యో అయ్యయ్యో నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి?
ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో అయ్యో మళ్ళా ఫోన్ చూస్తున్నాను, నువ్వు చెప్పపో బేటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్ బాయ్ బాయ్ చేయించి ఓకే ఓకే. ఈ వీళ్ళతో ఇదే ఉంటుంది అనమాట. అయ్యో సరే 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 బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్.